మన టార్గెట్ 2029 ఎలక్షన్స్. బీజేపీ బీఆర్ఎస్ను మరింత కట్టడి చేయండి. ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయంతో నడపండి. అర్హులందరికీ పథకాలు అందాలి. ప్రజలకు మరింత చేరువ కావాలి. సీఎం మంత్రులు ముఖ్య నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం. ఏఐసిసి చీఫ్ ఖార్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్తో ఢిల్లీలో కీలక భేటీ. 2 ఏళ్ల ప్రభుత్వ పార్టీ పనితీరుపై సంతృప్తి. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కితాబు. ఈ టీం వర్క్ బాగుందని ప్రశంసలు. అసలు టీం వర్కే లేదు. ఓ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్లో టీం వర్కే లేదు. ఎవరి దారి వారిదే, యమునా తీరే అన్నట్టు ఉన్నది. మరి వీళ్ళేమో ఇక్కడ అందరం మేము ఇప్పుడు ఇది అన్నగారి కుటుంబం అన్నట్టు అయిపోయింది. ఇక్కడ అందరం మేము కలిసే ఉన్నాం, మా మధ్య విభేదాలు లేవు అన్నట్టు నవ్వుకుంటూ ఇక్కడ ఒక ఫోటోకు ఫోజ్ ఇచ్చింది. కానీ మొన్ననే కదా సురేఖ గారు ఒక మాట అన్నారు, ఏలు ముద్రగాన్లు కూడా ముఖ్యమంత్రులు అవుతానులే అని పరోక్షంగా ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేసింది సురేఖ గారు. ఏలు ముద్రగాన్లు కూడా, చదువు రానోళ్ళు కూడా ఐపీఎస్ ఆఫీసర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను ఆర్డర్లు వేసే ముఖ్యమంత్రులు అవుతాను అన్నది. అంటే పరోక్షంగా ముఖ్యమంత్రి గారినే ఆమె కామెంట్ చేసింది, ముఖ్యమంత్రి గారినే డైరెక్ట్గా టార్గెట్ చేసిందని చెప్పాలి. ఇక్కడనేమో 2029కి సంబంధించి ఇట్లనే ఉండండి, ఇట్లనే ముందుకు సాగండి, బీజేపీని బీఆర్ఎస్ను మరింత కట్టడి చేయండి, కలిసి కట్టుకున్నారు మీరు అందరూ అంటాను. పైకి వాళ్ళు కలిసి కట్టుగా ఉంటున్న కాంగ్రెస్లో భయంకరమైన అంతర్గత విభేదాలు, అంతర్గత రాజకీయ యుద్ధం కాంగ్రెస్లో నెలకొన్నది. ఇక పైగా 2029 నాటికి మొత్తం రాజకీయ సినారియోనే మారిపోతుంది. రాజకీయపరమైన పొత్తులు కూడా మారిపోతాయి. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీని అంటాను కదా, ఒకవేళ అన్ని సమీకరణాలు మారితే, ఖచ్చితంగా సమీకరణాలు మారితే ఇక్కడ 2029లో ఒక వింత పొత్తులు మనం చూడవచ్చు. ఇందులో బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ పొత్తు కూడా మనం చూడవచ్చు. ఇందులో భాగంగానే మున్సిపాల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీలు రెండు ఒకరికొకరు సహకరించుకున్నాయి. ఇక కాంగ్రెస్ పరిస్థితే ఇక్కడ వింతగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వింతగా ఉంటుంది. మళ్ళీ వచ్చేసరికి కూడా సిపిఐ తోటి కావచ్చు, లేకపోతే సిపిఎం తోటి కావచ్చు పొత్తు ఉంటుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ను నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు వర్గం, సిబిఎన్ వర్గం కూడా ఈయన కలిసి వస్తుంది. టీడీపీ తోటి పొత్తు లేకుండానే టీడీపీకి ఉన్న ఈ క్యాడర్ ఇక్కడ కాంగ్రెస్కు సహకరిస్తుంది. ఇక ఇక్కడ ఇంకో జరగబోయే ప్రమాదం ఏంటంటే, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు లేకపోతే ఇక్కడ బీజేపీ జేఎస్పీ జనసేన పార్టీ నుండి పొత్తుంటుంది, టీడీపీ కూడా ఉంటుంది ఇక్కడ. అయితే టీడీపీకి సంబంధించి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం కూడా ఉంటుంది. ఇక 2029 నాటికి కవిత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతున్నది. కవిత గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతున్నారు. 2029 ఎన్నికల్లో కవిత గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా రాజకీయం ఉండబోతుంది. కవిత గారు అన్ని లోకల్ పార్టీలతోటి ఒక పెద్ద ఆలోచన చేయబోతున్నారు. ఆఖరికి ఒక 5,000, 3,000, 4,000 ఓట్లు ఇచ్చే పార్టీలతోటి కూడా కవిత గారు ఒక పెద్ద వ్యూహం చేయబోతున్నట్టు కూడా ఒక సమాచారం. ఒక్క ఓటు కూడా మిస్ కావద్దు అనే ఆలోచనతోటి కవిత గారు ఒక పెద్ద ఆలోచన చేస్తున్నారు. కవిత గారు పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత, పార్టీని ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ నుండి అనుకోని వలసలు కూడా ఉంటాయి. బీఆర్ఎస్లో గతంలోనే కవిత గారు చాలామందికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన దగ్గరుండి. అందులో ఒక వ్యక్తే సంజయ్, జగిత్యాలలో ఉన్న సంజయ్. ప్రస్తుతానికి ఆయనే కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ఆయన కవిత గారి ప్రోత్సాహంతో, కవిత గారి బలంతో జగిత్యాలలో ఎమ్మెల్యేగా గెలుపొందింది. అది అందరికీ తెలుసు. అట్లా సంజయ్ లాంటి వాళ్ళే బీఆర్ఎస్లో అనేక మంది కవిత గారి సానుభూతి పరులు కావచ్చు, కవిత గారి నాయకత్వంలో పనిచేయాలన్న వాళ్ళు కావచ్చు ఉన్నారు. వీళ్ళంతా ఎన్నికల నాటికి లేదా
కవిత గారు పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత బీఆర్ఎస్ నుండి కవిత గారి వైపు రావాలని ఒక ఆలోచనలు కూడా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్లో వాళ్ళు ఎవరి నాయకత్వంలో సాగాలి, ఎవరు మాకు ధీమా ఇస్తారు మా టికెట్కి సంబంధించి అనే ఒక గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ముగ్గురిగా విడిపోయి ఉన్నారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, లేకపోతే హరీష్ రావు గారు ఈ మూడు కేంద్రాలుగా బీఆర్ఎస్లో రాజకీయం నడుస్తాను. కాబట్టి కేసీఆర్ గారి దగ్గరికి పోయే అవకాశమే లేదు అనేక మందికి. ఇక కేటీఆర్ గారు ఏ నిమిషం ఎట్లుండి ఆయన స్నేహితులు అనే పేరుతోటి రకరకాల వ్యక్తులను తీసుకొచ్చి ఆయన ఏం చేస్తారో తెలియదు. ఇక హరీష్ రావు గారు చాప కింద నీరులాగా బీఆర్ఎస్ని ఎప్పుడు చేతుల్లోకి లాక్కోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు, లేదా బీఆర్ఎస్ పరోక్షంగా ఖతం కావాలనే ప్లాన్ చేస్తున్నాడు అనేది ఒక నింద ఉన్నది. కాబట్టి 2029లో ఒక స్పష్టత ఏముంటుందంటే కవిత గారు లీడర్ అనేది ఒక స్పష్టత వస్తుంది. కవిత గారి పార్టీకి కవిత గారు తీసుకున్న నిర్ణయాలతోటి ఈ 29లో రాజకీయ పొత్తులు కావచ్చు, ఆ ముఖ చిత్రం కావచ్చు కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. కాబట్టి మరి 2029లో ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా, సింగిల్ మెజార్టీతోటే ఏదైనా పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా, లేకపోతే పొత్తులతోటి ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తుందా అనేది కొంత ఊహించడానికి అయితే పొత్తులు లేకుండా ఏ పార్టీ రాదేమో అనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా మన తెలంగాణలో లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హంగ అయితే ఏర్పాలి. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లాగా కొన్ని పొత్తులు పెట్టుకొని ఆ పొత్తుల్లో భాగంగా ఉమ్మడి ప్రభుత్వాలు వచ్చే అవకాశం అయితే తెలంగాణలో ఉన్నది. అప్పటి వరకు చూడాలి మరి ఏమవుతుందో.